విజయవాడలో వరద బాధితుల కష్టాలు చెప్పనలు కాకుండా ఉన్నాయి. ఇప్పటివరకు పరిహారం డబ్బు బ్యాంక్ అకౌంట్లో పడలేదని బాధితులు వాపోతున్నారు. జాబితాలో పేరున్న అధికారుల నుంచి సమాధానం లేదంటున్నారు. ఈ నెల 13 వరకు టైం ఇచ్చారని, అప్పటికీ పరిహారం సొమ్ము అందకపోతే ఏం చేయాలో పాలు పోవటం లేదని అంటున్నారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కలెక్టరేట్ల వద్ద దాదాపు వేల సంఖ్యలో అప్లికేషన్స్ రోజు వస్తున్నాయంటే పరిహార పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దుర్గా బార్ సెంటర్ అంటే సింగనగర్ ప్రాంతంలో ఉన్న దుర్గా బార్ సెంటర్లో మనం ఉన్నాము. అక్కడ ఒక ఇంటి అంటే అన్ని ఇళ్ళు తిరుగుతూ సింబాలిక్ ఒక ఇల్లుని మనం చూపిద్దాము. ఇక్కడ ఒక భార్యాభర్త ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. బుడమేరు వరద సృష్టించిన విలయానికి వీళ్ళు సర్వం అయితే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. చిన్న గది మనం చూస్తే చాలా చిన్న గదిలో వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరూ ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచే వాళ్ళు రోజువారీ దినచర్యని గడుపుతున్నారు. అయితే బుడమేరు సృష్టించిన కష్టం పూర్తిగా వాళ్ళకి నష్టాన్ని మిగిలించింది. ఇంట్లో ఉన్న ప్రతి సామానం కూడా పాడైపోయిన పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళకి ఆర్థిక సాయం పడలేని పరిస్థితి, సర్వం కోల్పోయి నిరసనగా మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వచ్చారండి, రాసుకెళ్ళారు. పేర్లు రాలేదు. రాలేకపోతే ఆ బాబు వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టినాక మేము సచివాలయం గారికి వెళ్ళాము. వెళ్తే మా పేరు చూశారు. మా వాలంటీర్ గారును మాకు పింఛన్ డబ్బులు ఇచ్చాము గారు చూసి, పేరు అయితే ఉందమ్మా, బ్యాంకులో లింకేజీ ఉందో లేదో మీ నెంబర్కి చూసి తెచ్చుకోండి అన్నారు. అక్కడికి వెళ్తాకి మనుషులు వెళ్తాకి నిలబడలేకపోతున్నాం. ఇక ఉందని చెప్పారు పేరు. ఇక అది అంతవరకే జరిగింది. మాకు ఇంకేం దొరకలేదు బాబు. తమ్ముడు కొన్ని బట్టలు ఆహారాలు నిధులు ఇచ్చేది అవి వాడుకుంటున్నాం. అలాగే వచ్చే డబ్బులే పింఛని కట్టుకుంటున్నాం. ఇల్లు లేదు మాకు, కొడుకు కూడా ఇల్లు లేదు. ఇది లేదు, అద్దెలేను బాబు. కొడుకు కూడా ఇల్లు లేదు, అద్దెల్లోనే ఉంటున్నారు. వాళ్ళకి కూడా కృష్ణ వాటల దగ్గర అన్నీ పోయినాయి. ఇంకా అలా ఉంటాం. ఇట్లాగే ఏమేమి పోయే వస్తువులు మీ ఇంట్లో? మా ఇంట్లో వాషింగ్ మిషన్ పోయిందయ్యా, ఫ్రిడ్జ్ పోయింది, మిక్సీ పోయింది, ఇంకో 2 టేబుల్ కుళ్ళిపోయినాయి, రావట్లే అసలు. ఊరికి అట్ట వేసుకున్నాం. 2 బీఫ్ సంచులు, ఇగో ఈ మంచం కదిలిపోతుంది, ఆ మంచం పోయింది, బెడ్లు పోయినాయి. 4,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినాయి. పింఛని శనివారం ఇచ్చారు, ఆదివారం వెళ్ళిపోయాం మందిరానికి. ఇంకింటికి తిరిగి రాలేకపోయాం, అక్కడే ఉండిపోయాం. పోయాయి, అన్నీ పోయినాయి. మేమే నిరాశరంగా బట్టలు బీరువాలు అన్నీ కూడా కుళ్ళిపోయినాయి అనమాట. కట్టుకుంటా పనికి రాకు తుక్కుంటాను, పీసులు వచ్చేసేస్తాయి. అట్లా ఉన్నాం. అంటే ప్రభుత్వం 25,000 ఇస్తామని అనౌన్స్ చేసింది కదా, మీకు సరిపోయిద్దా 25,000? మరి ఏం చేస్తామయ్యా, చాలిపోయినా మరి మీ ప్రభుత్వం అధికారాలు ఇష్టాలేగా మా కోరికలు మరి తీరుస్తారా బాబు? అది అంటే ఇప్పటికి వచ్చి డబ్బులు పడలేదు కదా? పడలేదు బాబు, పడకుండా మరి అట్లాగే ఉంటున్నాం. వరద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా మీరు, బయట ఉన్నారా? వరద ఉంటేనప్పుడు మందిరంలో ఉన్నాం, ప్రార్థనకి వెళ్ళాము. ఆ రోజు 9 గంటలకు ప్రార్థన. ఈ మందిరం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది రోడ్డు. అక్కడ మందిరం కలిగి కొద్దిగా ఉండి మాకు తెలియదు ఆ మాటలు. ఇక ప్రార్థన అయిపోయేటప్పటికి మునిగిపోయాం. అందరూ అక్కడే ఉండిపోయాం. వయసు వాళ్ళు అందరు కుదరిపోయారు, వృద్ధులు ఉండిపోయాం, అమ్మగారు ఉండిపోయారు. అట్లా ఉండిపోయి ఆ రోజు 3 రోజులు ఉండి తదుపరి మా తమ్ముడు గారి ఇంటికి వెళ్ళామండి. మీరు వెళ్ళారు కదా బ్యాంకులో, ఎలా ఉంది పరిస్థితి బ్యాంక్ దగ్గర? కాలు పడితే కాలు లేదండి, నించుంటే కాలు లేదు, నించుని వచ్చేది జనం సందులేదు. ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న సర్వం అయితే వాళ్ళు కోల్పోయిన పరిస్థితి. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. 13వ తారీఖు వరకు కూడా ఆర్థిక సాయం పడదంటూ అధికారులు చెప్పారు. కేవైసీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కేవైసీ అవ్వలేదు. కేవైసీ అయితే తప్ప 13వ తారీఖున అది పడలేని పరిస్థితి. దాదాపు ఈ ఏరియాలో చాలామంది ముసలి వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది, ఇళ్లలోంచి రాలేని పరిస్థితి. అయితే ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చిన అధికారులు లేకపోతే పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు రావట్లేదు. కష్టకాలు ఉంటే అక్కడ ఉన్న బాధితులు మాత్రం ఆదుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందించాలంటూ కూడా కొంతమంది కోరుతున్న పరిస్థితి అయితే ఇంకా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.